మీకు తెలుసా, ఈ గుడిలో అమ్మవారు ఉదయం బాలికగాను, మధ్యాహ్నం నడివయస్కురాలిగాను, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటారు. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఇక్కడ ప్రాంతవాసుల నమ్మకం. ధారీదేవి ఆశీస్సులతో అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయం గురించి మహాభారతంలోనూ ప్రస్తావించారు. సిద్ధిపీఠం పేరుతో భాగవతంలో పేర్కొన్న 108 శక్తిపీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటి. దేవి భాగవతంలో తెలిపారు, ఆదిశక్తి ఉగ్రహంస మహాకాళి అవతారమే ఈ ధారీదేవి అవతారం. ఇక్కడ అమ్మవారు శరీర భాగం సగభాగమే ఉంటుంది. కాళీమాట్లో నిజానికి అమ్మవారు మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠాన్ని ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకి అధిపతుడు బుధుడు. బుధుడు అహింసను ప్రబోధిస్తాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే అమ్మవారు శాంతంగా ఉంటారని భక్తుల నమ్మకం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అమ్మ చెప్పే మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.